హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. మనం టుడే ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ వీడియోలో నీతి ఆయోగ్ రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020-21 ఈ రిపోర్ట్ గురించి చర్చిస్తున్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ 2015 సంవత్సరంలో మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసింది. ఇది గ్లోబల్ గోల్స్ అనమాట. నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్ గోల్స్ ప్రతి దేశానికి ఆ దేశంలో ఉన్న రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. అయితే మనకి 2015లో యుఎన్ జనరల్ అసెంబ్లీ అడాప్ట్ చేసినప్పుడు 2015, 2030, 2015, 2030 ఈ పీరియడ్కి 15 సంవత్సరాలకి కొన్ని గోల్స్ పెట్టింది. ముఖ్యంగా అవి 17 గోల్స్. ఆ గోల్స్ అన్ని కూడా అన్ని దేశాలకి కామన్. ఆ గోల్స్ని మన ఇండియాలో విత్ ది హెల్ప్ ఆఫ్ యుఎన్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నీతి ఆయోగ్ అండ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అఫిలియేటెడ్ బ్రాంచ్ ఏదైతే ఇండియాలో ఉందో వీళ్ళ ముగ్గురు కూడా మానిటర్ చేస్తున్నారనమాట. ఆ గోల్స్ అంటే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనం ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నామో ఆ అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు, ఇతర జీవరాశులను నాశనం చేసే విధంగా ఉండకూడదు, అదేవిధంగా మనిషిని కూడా నాశనం చేసే విధంగా ఉండకూడదు. ఆ విధంగా మనం ఈ యొక్క సుస్థిర అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాం. దాంట్లో భాగంగా కొన్ని గోల్స్ పెట్టుకున్నాం, కొన్ని ఇండికేటర్స్ పెట్టుకున్నాం, కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా 17 గోల్స్ పెట్టారు. ఇవన్నీ కూడా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా కామన్ అనమాట. వాటిలో చూద్దాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ 17. ఇది వరల్డ్ వైడ్ గోల్స్. ఇవి చూసేప్పుడు మనం రిపోర్ట్కి వెళదాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నెంబర్ 1 చూడండి. ఇది నెంబర్ 1. ఇది చూస్తే మనకి ఫస్ట్ పావర్టీ, నో పావర్టీ. ఇది నో పావర్టీ, నో పావర్టీ అనమాట. ఇక్కడ నో పావర్టీ, పేదరికాన్ని అంతం చేయాలి. ఇది ఫస్ట్ గోల్. పేదరికాన్ని అంతం చేయాలి, నో పావర్టీ. ఇది ఫస్ట్ గోల్. రెండోది జీరో హంగర్, అంటే ఆకలి చావులు ఉండకూడదు. జీరో హంగర్, ఆకలి చావులు ఉండకూడదు. ఇది సెకండ్ గోల్ అనమాట, జీరో హంగర్. మూడోది గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. ప్రపంచంలో అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన జీవన శైలి ఆరోగ్యకరంగా ఉండాలన్నమాట. నాలుగవది క్వాలిటీ అండ్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి. ఐదవది జెండర్ క్వాలిటీ. జెండర్ క్వాలిటీ అంటే జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం. జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం. అదేవిధంగా ఆరోది క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, అంటే రక్షిత నీరు, పారిశుద్ధ్యం, సురక్షితమైన నీళ్లు, పారిశుద్ధ్యం. అదేవిధంగా అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, అఫోర్డబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ అంటే పొల్యూషన్ లేని, కాలుష్యకారకాలు లేని ఇంధనాలు వాడాలన్నమాట, ఫ్రెండ్లీ ఎక్కువ ఇంధనాలు. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, మనం చేసే పనుల్లో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఏ పని చేసినా కూడా మనకి హుందాగా, అదే విధంగా ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి వైపు ప్రయాణించే విధంగా ఉండాలి. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరిశ్రమలు, నవకల్పనలు. ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు. ఇవన్నీ కూడా మనకి కల్పించబడాలి. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, పేదవాళ్ళు అనే తారతమ్యాలని మనం రెడ్యూస్ చేయాలి. అదేవిధంగా సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సస్టైనబుల్ సిటీస్ అంటే ఏవైతే నగరాలు ఉన్నాయో రోడ్లు ఇరుగ్గా, అదేవిధంగా కమ్యూనికేషన్ లేకుండా, ఇదంతా గందరగోళం లేకుండా విశాలవంతమైన నగరాలు చక్కగా భావితరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించేటప్పుడు నగరాలు నిర్మించాలి. చక్కగా సరిపోవాలి రోడ్లు కానీ ఏదైనా కూడా ఇరుకిరుగ్గా ఉండకూడదు. అలాగే రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే మనం ఏదైతే ఇంధనాలు కానీ, ఏదైనా పవర్ కానీ, లేకపోతే ఏదైనా ఉత్పత్తి కానీ, ఆహార గింజలు కానీ మనం ఎంత కావాలో ఎంత ప్రొడక్షన్ చేస్తాం, బ్యాలెన్స్ ఉండాలన్నమాట. అదేవిధంగా క్లైమేట్ యాక్షన్, వాతావరణానికి సంబంధించి లైఫ్ బిలో వాటర్, అదే మనకి ఆక్వాటిక్ యానిమల్స్ని కూడా మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. లైఫ్ ఆన్ ల్యాండ్, భూమిపైన, వాటర్ లోపల జీవరాశిని కాపాడాలి. పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచ శాంతి కోసం కోరుకోవాలి మనం అంతా కూడా. అలాగే పార్ట్నర్షిప్స్ ఫర్ ది గోల్స్. సో పార్ట్నర్షిప్స్ ఫర్ ది గోల్స్ ఈ రెండు కూడా ముఖ్యంగా మనకి వరల్డ్ గ్లోబల్ రిలేషన్స్కి పనికి వస్తాయన్నమాట. ఇవి ముఖ్యంగా 17 గోల్స్ అనమాట, సస్టైనబుల్ గోల్స్. ఇవి
వరల్డ్లో అన్ని కంట్రీస్కి మనకి అప్లికేబుల్ అవుతాయి అన్నమాట, మన దేశమే కదా. అయితే మన దేశంలో ఈ గోల్స్లో 17 గోల్స్లో 16 గోల్స్ తీసుకుని ఈ యొక్క 2020-21కి కొన్ని ఇండికేటర్స్ తీసుకుని, కొన్ని టార్గెట్స్ తీసుకుని ఒక రిపోర్ట్ తయారు చేశారు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల మీద. ఆ రిపోర్టే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఈ 17 గోల్స్ గురించి. దాంట్లో 16 లాస్ట్ విడిచిపెట్టారు. ఆ 16 గోల్స్లో మనకి ఆ కాంపోజిషన్ ర్యాంక్ ఏ స్టేట్కి ఎక్కువ వచ్చింది, ఏ స్టేట్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని విధిగా అవలంబిస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020-21 ఇది 3rd ఎడిషన్. అంటే 18-19, 19-20, 20-21 ఇక్కడ వేస్తాను చూడండి. ఫస్ట్ ఎడిషన్ 18-19 నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. ఇది అవుట్ ఆఫ్ 17 13 గోల్స్ మీద ఫోకస్ పెట్టారు. అప్పుడు 39 టార్గెట్స్ మీద ఫోకస్ పెట్టారు, 62 ఇండికేటర్స్ మీద ఫోకస్ పెట్టారు అన్నమాట. అదేవిధంగా 2019-20లో అవుట్ ఆఫ్ 17 16 మీద ఫోకస్ పెట్టారు, 54 టార్గెట్స్, 100 ఇండికేటర్స్ మీద ఫోకస్ పెట్టారు. 2020-21 16 గోల్స్, 17th గోల్ అనేది మన గ్లోబల్ పార్ట్నర్షిప్, అది ఇండియాకి సంబంధించింది, రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి. సో 16 గోల్స్, 70 టార్గెట్స్, 115 మనకి ఇండికేటర్స్ మీద పెట్టారు. ఇది లేటెస్ట్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. 16 గోల్స్, 70 టార్గెట్స్, 115 ఇండికేటర్స్. సో నీతి ఆయోగ్ ఎవరి ఇయర్ కూడా రాష్ట్రాలని మనకి అప్పర్ టార్గెట్ అంటే అప్పర్ ర్యాంకులు స్కోర్ చేస్తున్న, అంటే దీంట్లో స్కోరింగ్ కూడా చెప్తాను మీకు ఏ విధంగా మెథడాలజీ ఉంటుందో. బాటమ్ 5 అదేవిధంగా టాప్ 5 స్టేట్స్ని ఇండికేట్ చేసి హైలైట్ చేస్తుంది. అవేంటనేది చూద్దాం ఈ రిపోర్ట్లో. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020-21 3rd ఎడిషన్, లేటెస్ట్ ఎడిషన్ కాబట్టి మనకి ఇదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎడిషన్ వచ్చే వరకు కూడా, ఈ రోజుల వరకు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ మెథడాలజీ చూద్దాం. నీతి ఆయోగ్ మెథడాలజీ స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ మొత్తం కలిపి 0 to 100 స్కోర్, అంటే మార్క్స్ అనుకో, స్కోర్ అనుకో, పర్సంటేజ్ అనుకో, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. 0 to 100 దీంట్లో 4 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. హైయెస్ట్ 100 మార్క్స్, లీస్ట్ 0 మార్క్స్. 100 మార్క్స్ వచ్చాయంటే రాష్ట్రానికి 2030 టార్గెట్ రీచ్ అయినట్టు అనమాట. మరి 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు, 0 to 100. దాంట్లో యాస్పరెంట్ స్టేట్స్ కానీ యూటీస్ కానీ 0 to 49 మార్క్స్ లోపు వచ్చి ఉంటే దాన్ని యాస్పరెంట్ స్టేట్స్గా యూటీస్గా డిఫైన్ చేశారు. రెండోది పెర్ఫార్మర్ 50 నుంచి 64 మార్కులు. మూడోది ఫ్రంట్ రన్నర్స్ 65 నుంచి 99. నాలుగోది అచీవర్ 100. ఇప్పుడు ఈ రిపోర్ట్లో చూస్తే మనకి ఎవరు కూడా యాస్పరెంట్ స్టేట్స్ లేవు, అలాగే అచీవర్ స్టేట్స్ లేవు. ఉన్న వల్ల ఈ రెండే అనమాట. అంటే పర్వాలేదు. ఇప్పుడు పెర్ఫార్మర్ స్టేట్స్, ఫ్రంట్ రన్నర్ స్టేట్సే ఉన్నాయన్నమాట. సో ఈవెన్ లీస్ట్ బీహార్ 52 మార్కులు, అంటే 49 దాటేసాయి. బీహార్ పెర్ఫార్మర్ స్టేట్లోకి వచ్చేసింది. సో కాబట్టి పెర్ఫార్మర్ స్టేట్స్, ఫ్రంట్ రన్నర్ స్టేట్సే. అచీవర్ స్టేట్ ఒకటి కూడా లేదు ఇంతవరకు. 100కి 100 ఏ స్టేట్కి రాలేదు. టాప్లో ఉన్న కేరళకి 75 వచ్చినాయి మార్కులు, 100కి ఇంతవరకు ఎవరికి రాలేదు. అదే రిపోర్ట్ చూద్దాం అప్పుడు. అదేవిధంగా లాస్ట్ మనకి ఓవరాల్గా కంట్రీ ఓవరాల్ స్కోర్ చూస్తే లాస్ట్ రిపోర్ట్లో 60 స్కోర్ 1920లో. మరి ఇప్పుడు లేటెస్ట్ స్కోర్ చూస్తే 2021 66, అంటే ఒక 6 పాయింట్స్ పెరిగాయి అన్నమాట. ఒక 6 పాయింట్లు పెరిగాయి. గుడ్ సైన్. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్లో లాస్ట్కి ఇప్పటికీ చూసుకుంటే ఒక 6 పాయింట్లు మనకి పెరగడం. ఓవరాల్ ఇండియా స్కోర్, యావరేజ్ ఇండియా స్కోర్ నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు రాష్ట్రాలు ఏ విధంగా ఉందో ఒకసారి స్కోర్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం చూస్తే ఈ రిపోర్ట్లో కేరళ టాప్ ఉంది, 75 మార్క్స్, నెంబర్ 1 కేరళ. ఇంతకుముందు రిపోర్ట్లో కూడా 2019-20 కేరళనే నెంబర్ 1, 75 మార్క్స్. సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు 74 మార్క్స్. సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు 74 మార్క్స్. థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, నాట్ అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. తర్వాత థర్డ్ ప్లేస్లో గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్ అందరికీ థర్డ్ ప్లేస్లోనే ఉన్నాయి, 72 మార్క్స్. సో గోవాకి 72 మార్క్స్, ఉత్తరాఖండ్కి 72 మార్క్స్, ఆంధ్రప్రదేశ్
కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలు థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. కేరళ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో సిక్కిం వచ్చింది 71 మార్క్స్, ఫోర్త్ ప్లేస్లో సిక్కిం. ఇక 11th ప్లేస్లో తెలంగాణ ఉంది 69 మార్కులు. 11th ప్లేస్లో తెలంగాణ 69 మార్క్స్ అన్నమాట. సో థర్డ్ ప్లేస్లో ఆంధ్ర ఉంది, 11th ప్లేస్లో తెలంగాణ ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, థర్డ్ 11. అదేవిధంగా మనం చూస్తే లీస్ట్లో 28 ప్లేస్, అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి యాజ్ అండ్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూని ఏం చేస్తారు, కలిపేశారు. కాబట్టి మనం చూస్తే 28, బీహార్ 52, లాస్ట్ 28 రాష్ట్రం బీహార్ 52 స్కోర్. తర్వాత జార్ఖండ్ 27, 56. తర్వాత 26 అస్సాం 57 స్కోర్. ఇవి లీస్ట్ మనకి బీహార్, జార్ఖండ్, అస్సాం. ఇక్కడ హైయెస్ట్ కేరళ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఏపీ, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్. సో బాటమ్, టాప్. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల టోటల్ 8 ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్లో నెంబర్ 1 చండీగఢ్ వచ్చింది 79 స్కోర్. చండీగఢ్ 79 స్కోర్. అలాగే దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ 2 కలిపేశారు కాబట్టి రిపోర్ట్ ఒకటో వచ్చింది 62 లీస్ట్. సో చండీగఢ్ హైయెస్ట్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ లీస్ట్ 62. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఇది ముఖ్యంగా మనకి వాళ్ళు ఇచ్చిన ఇండెక్స్లో రిపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇవే కాకుండా మనకి ఈ యొక్క 16 స్కూల్స్లో కొన్ని స్టేట్స్ ఒక్కొక్క ఇండికేటర్ తీసుకుంటే ఒక్కొక్క స్టేట్ మనకి ముందంజలో ఉంది. ఓవరాల్గా కేరళ టాప్లో ఉంది, మరి ఓవరాల్గా తెలంగాణ 11th ప్లేస్లో ఉంది, ఓవరాల్గా ఆంధ్ర 3rd ప్లేస్లో ఉంది. అలాగే అక్కడ డిఫరెంట్ ఇండికేటర్లు చూసుకుంటే మనకి చూద్దాం ఒకసారి. నో పవర్టీ, ఇది తమిళనాడు నెంబర్ 1 ఈ కేటగిరీలో. అంటే పేదరికాన్ని తగ్గించడంలో నో పవర్టీ తమిళనాడు నెంబర్ 1 ఉంది ఈ పర్టికులర్ ఈ గోల్లో అనమాట. అలాగే జీరో హంగర్ ఈ కేటగిరీలో కేరళ నెంబర్ 1 ఉంది. జీరో హంగర్లో కేరళ, పక్కపక్క రాష్ట్రాలే. నో పవర్టీ మనకి తమిళనాడు, జీరో హంగర్ కేరళ. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గుజరాత్ ఉంది. గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గుజరాత్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నాణ్యమైన విద్య కేరళ ఉంది. జీరో హంగర్లో కేరళ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా కేరళ ఉంది. జెండర్ ఈక్వాలిటీ, జెండర్ స్త్రీ పురుష సమానత్వంలో ఛత్తీస్గఢ్ ఉంది. చూడండి, ఇది ట్రైబల్ స్టేట్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఐఎంపీ జెండర్ ఈక్వాలిటీలో ఒక ట్రైబల్ స్టేటు. సో నక్సల్ ప్రభావిత రాష్ట్రం, జెండర్ ఈక్వాలిటీలో మనకి లిటరసీలు కూడా వెనుకబడి ఉన్న రాష్ట్రం, ఇది ఈక్వల్గా ఉంది చూడండి. అదేవిధంగా క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, దీంట్లో గోవా ఫస్ట్ ఉంది, సెకండ్ మన తెలంగాణనే ఉంది, తెలంగాణ రాష్ట్రం. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్లో గోవా ఫస్ట్, తెలంగాణ సెకండ్ ఉంది. వెరీ ఇంపార్టెంట్, తెలంగాణ రాష్ట్రం 2nd ప్లేస్లో ఉంది, 2వ స్థానంలో ఉంది. అలాగే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ హిమాచల్ ప్రదేశ్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ హిమాచల్ ప్రదేశ్. అలాగే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గుజరాత్ ఉంది. అలాగే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో కూడా గుజరాత్, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా గుజరాతే ఉంది. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ మేఘాలయ ఉంది. అంటే గొప్పవాళ్ళు పేదవాళ్ళు ఇన్ఈక్వాలిటీ, స్త్రీ పురుషులు వేరు, స్త్రీ పురుషుల సమానత్వం అంటే ఛత్తీస్గఢ్. అలాగే రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ. సో ఈ యొక్క సమాజంలో తారతమ్యాలు మేఘాలయ, ఇది కూడా ట్రైబల్ స్టేటే. అలాగే సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో పంజాబ్ ఉంది. అలాగే రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్లో త్రిపుర ఉంది. అలాగే క్లైమేట్ యాక్షన్ ఒడిషా, లైఫ్ బిలో వాటర్ ఒడిషా, లైఫ్ ఆన్ ల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కూడా వెనుకబడిన రాష్ట్రాలే. అలాగే పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉత్తరాఖండ్, పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉత్తరాఖండ్. చూడండి, ఇవి ముఖ్యంగా ఆయా రాష్ట్రాలు లీడింగ్ అన్నమాట. ఓకే, ఆయా రాష్ట్రాలు వాటిలో లీడింగ్. ఓకే, మనకి వీటిలో ఈ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ 7th గోల్ వెరీ ఇంపార్టెంట్. 7th గోల్, ఈ 7th గోల్లో ఇండియాలో టాప్ ఉంది, నెంబర్ 1. అంటే ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో మనం
తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉందన్నమాట. అలాగే జెండర్ ఈక్వాలిటీలో చూస్తే మనకి ఛత్తీస్గఢ్, సొసైటీ ఈక్వాలిటీలో చూస్తే మనకి మేఘాలయ. ఇక్కడ ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ తెలంగాణ నెంబర్ 1 ఉంది. అలాగే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ దీంట్లో మనం చూస్తే 3rd ప్లేస్లో ఉంది. డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్లో 3rd ప్లేస్లో ఉంది తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ నేర్చుకున్నాం కదా. అలాగే ఇది 8th గోల్ అనమాట. 7th గోల్లో ఫస్ట్ ర్యాంక్, 8th గోల్లో 3rd ర్యాంక్లో ఉంది. అలాగే 6th గోల్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 2nd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్ గోవా, ఇంతకుముందు చెప్పాను. 1st ప్లేస్ గోవా, 2nd మనకి తెలంగాణ. అంటే 6th గోల్లో 2nd ప్లేసు, 7th గోల్లో 1st ప్లేసు, 8th గోల్లో 3rd ప్లేసు. అలాగే జెండర్ ఈక్వాలిటీ 23rd, ఇది చాలా వరస్ట్ ఉంది. 23rd జెండర్ ఈక్వాలిటీలో 23rd ప్లేస్, 23rd అనమాట. జెండర్ ఈక్వాలిటీ 23rd. ఓకే, సో జెండర్ ఈక్వాలిటీలో 23వ స్థానం. ఇది తెలంగాణ ర్యాంకులు అనమాట. ఓకే, బట్ 6, 7, 8లో పర్వాలేదు. 6లో 2వ స్థానం, 7లో 1వ స్థానం, 8లో 3వ స్థానం. ఇవి గోల్స్లో తెలంగాణ ప్రస్థానం. ఓవరాల్గా 11th ప్లేస్లో ఉన్నాం. ఓవరాల్గా ఎన్నో ప్లేస్లో ఉంది తెలంగాణ? ఆంధ్ర మనకి 3rd ప్లేస్లో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో ముఖ్యంగా సెక్షన్ 124A, సెక్షన్ 153B, సెక్షన్ 505, సెక్షన్ 122B ఈ మధ్యకాలంలో ఇండియా వైజ్ గత 2-3 ఇయర్స్లో ఇండియా వైడ్ పాపులర్ అవుతున్న సెక్షన్స్ ఇవి. అంటే రాజద్రోహం కింద ఈ సెక్షన్స్ అన్నీ కూడా. ముఖ్యంగా 124A రాజద్రోహం అంటే రాజ్యానికి తూట్లు పడవడం. ఎలా? 124A హేట్రెడ్ స్పీచ్ ద్వారా కానీ, బై రైటింగ్, బై సైన్స్, ఏ విధంగా అయితే ఫేస్బుక్లో కానీ, టీవీ ఛానల్లో కానీ ఈ హేట్రెడ్ స్పీచ్ అంటే ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అదేవిధంగా వైలెన్స్కి ప్రేరేపించడం. ఆ వాడే భాష ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్ వైలెన్స్కి ప్రేరేపించడం లాంటివి మీద పెడుతూ ఉంటారు 124A. అదేవిధంగా 153B థ్రెటెండ్ నేషనల్ ఇంటిగ్రిటీ, జాతీయ భావాన్ని దెబ్బతీయడం. అదేవిధంగా 505 పబ్లిక్ మిచీఫ్ అంటే ప్రజల్ని ఇబ్బందుల్లో పెట్టడం. మిచీఫ్ అండ్ ట్రబుల్స్ అనమాట. ప్రజల్ని మిస్బిహేవియర్, పబ్లిక్ని మనకి ఇబ్బందుల్లో పెట్టడం. అలాగే 120B క్రిమినల్ కాన్స్పిరెన్సీ. ఇవన్నీ కూడా మనకి ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఒక 2 తెలుగు ఛానళ్ళ పైన, ఒక ఎంపీ పైన, అలాగే లేటెస్ట్గా హిమాచల్ ప్రదేశ్లో మనకి ఒక జర్నలిస్ట్ పైన కూడా ఆ ప్రభుత్వం పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి రాజ్యద్రోహం అంటే ఏంటి అనే దాని మీద సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దాంట్లో భాగంగా కొన్ని కేసెస్ కోర్టు చేస్తుంది సుప్రీంకోర్టు అనమాట. అలాగే జనరల్గా 19(1)A ఆర్టికల్, ఇది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనమాట. అంటే మనకి భావజాలాన్ని వ్యక్తపరచుకోవచ్చు, కానీ దీనికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. మన భావజాలాన్ని ఫ్రీగా వ్యక్తపరచుకోవచ్చు. క్లాస్ బాగుంది, బాగాలేదు, సినిమా బాగుంది, బాగాలేదు, ఇలా ఏదైనా కాలేజ్ బాగుంది, బాగాలేదు, ఇలా కొన్ని ఏ విధంగా అయినా రైటింగ్లో అయినా మాటల్లో అయినా భావాన్ని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటాము. జర్నలిజం అంతా కూడా దీని కింద వస్తుంది ఇప్పుడు. అయితే 19(1)A కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఆ భావం వలన ఎక్స్ట్రీమ్ వైలెన్స్ జరగకూడదు. సో కాబట్టి అది నేరం అవుతుంది, మళ్ళీ రాజ్యద్రోహం అవుతుంది. సో దీంట్లో ముఖ్యంగా సుప్రీంకోర్టు మళ్ళీ ఉటంకించింది ఈ కేసెస్ అని కూడా. 1962లో కేదారీనాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో కూడా మనకి అక్కడ 19(1)A ఆర్టికల్ అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనకు వచ్చింది. అక్కడ తీర్పు 5 సభ్యుల ధర్మశాస్త్రం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. అంటే ఎవరైనా రాజ్యాంగానికి లోబడి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వాడుకోవచ్చు, వ్యక్తపరచవచ్చు, అది నేరం కాదు. అదేవిధంగా 1995లో మనం చూస్తే బలవంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, దీంట్లో కూడా చెప్పడం జరిగింది సేమే. మళ్ళీ ఎందుకో 2 సార్లు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చాము మేము, మా కోర్టు ఉంది. అంటే ఆర్టికల్ 141 ప్రకారం కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిస్తుందో అవన్నీ కూడా శిరోధార్యం కింద కోర్టులకి. మళ్ళీ ఎందుకు అనేది 2021లో వినోద్ ధువా 2 days బ్యాక్ మనకి వినోద్ ధువా వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో కోర్టు తీర్పునివ్వడం జరిగిందనమాట. ఎవరైనా జర్నలిస్ట్ అనమాట.
ఈయన అరెస్ట్ చేశారు. సో దీనివల్ల ఈ కేసెస్ అన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ కేసెస్ అన్ని, ముఖ్యంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ కేసెస్. అడుగుతాడు ఈసారి. ఇది 3 ఉన్నాయి ఇక్కడ. లేటెస్ట్ వినోద్ దుబా, స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, భావ వ్యక్తీకరణకు సంబంధించి 19(1)A ఆర్టికల్, అది రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నమాట. ఓకే, సో అదేవిధంగా వైలెన్స్కి దారి తీయకూడదు, అది అశాంతికి దారి తీయకూడదు, ఆ విధంగా మన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలి. ఇది ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో వచ్చిన సెక్షన్స్, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన లేటెస్ట్ జడ్జిమెంట్. ఓకే, ప్లానెట్ ఇది సన్ నుంచి చూస్తే మనకి ఇదంతా కూడా సన్ నుంచి చూస్తే వీనస్ ప్లానెట్, మర్క్యూరీ తర్వాత ఇదంతా మర్క్యూరీ బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత ఎర్త్ భూమి, మనం ఎర్త్ మీద ఉంటున్నాం. సో సన్ నుంచి సెకండ్ ప్లానెట్ వీనస్ అన్నమాట. శుక్రుడు ఇది లవ్ ఆఫ్ రోమన్ గాడ్ అంటాం దీన్ని, వీనస్. దీని మీదకి దీనికి సంబంధించిన సమాచారం కొంచెం తక్కువ ఉందని చెప్పాలి మనకి. ఇక్కడ రీసెంట్గా నాసా మనకి ఒక 2 days బ్యాక్ డావిన్సీ అండ్ వెరిటాస్, చూడండి స్పెల్లింగ్ DAVINCI అండ్ వెరిటాస్ VERATES, డావిన్సీ అండ్ వెరిటాస్ అనే శాటిలైట్స్ని పంపించబోతుంది. ఎప్పుడు ఈ 2028-2030కి అనమాట నాసా ప్రకటించింది. డావిన్సీ అండ్ వెరిటాస్ వెరీ ఇంపార్టెంట్. టిల్ 2028-2030 ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. కొంత అంటే 50 కోట్ల US డాలర్స్ కూడా మనకి దీనికి కేటాయించారు. డావిన్సీ DAVINCI ప్లస్ డావిన్సీ ప్లస్ అంటాం, ప్లస్ ఉంది ఇక్కడ చూడండి, కనపడడం లేదనుకుంటా మీకు. ఓకే, అండ్ వెరిటాస్ VERATES 2028-2030 నాసా. అయితే ఈ వీనస్ మీదకి ఫస్ట్ ఒక ప్రోబ్ను పంపించిన కంట్రీ రష్యా. ఇది వెనిరా ప్రోబ్, VENER, వీనస్ కాబట్టి దానికి వెనిరా ప్రోబ్ అని పెట్టారన్నమాట. ఫస్ట్ కంట్రీ రష్యా 61లో వెనిరా ప్రోబ్ను పంపించింది అనమాట వీనస్ పైకి. తర్వాత 62లో మెరైన్ 2 పంపించింది అమెరికా. వరల్డ్లో ఇది పార్షియల్ సక్సెస్, ఇది వరల్డ్ ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ సక్సెస్ఫుల్ శాటిలైట్ అంటే ఇది మెరైనర్ 2 USAది. తర్వాత ఈ మెరైనర్ మీద చాలా అవే పేర్లు 1, 2 అని పెట్టి 2 దేశాలు పోటాపోటీగా పంపించాయి. అలాగే 67లో వెనిరా 4 పంపించింది రష్యా. అలాగే 1985లో వేగా 1 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అక్కడి నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎంటర్ అయింది. 85లో వేగా 2, 90లో గెలీలియో, 94లో మాజిలాన్, 98లో కెసినీ హ్యూగెన్స్ సాటర్న్ పై కూడా ప్రయోగించారు. 2006లో మెసెంజర్. ఇన్ని మనకి పంపించడం జరిగిందనమాట వీనస్ పైకి. వీటి వల్ల కొంచెం సమాచారం కూడా గ్రహించాం. ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ 95% CO2 ఉంటుంది. పగటిపూట ఇక్కడ వేడిగా ఉంటుంది, 500 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, రాత్రిపూట చల్లగా ఉంటుంది. ఇలా అబ్నార్మల్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట వీనస్ మీద. ఇంకా ఈ పుట్టుక ఎలా వచ్చింది, ఏంటి వాతావరణ పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడానికి 2028-2030లో నాసా డావిన్సీ ప్లస్ వెరిటాస్ ఈ 2 శాటిలైట్లు కూడా పంపించబోతుంది అనమాట. ఓకే, అందుకని న్యూస్లోకి వచ్చింది ఇది. సి ఫ్రెండ్స్, రీసెంట్గా కృష్ణా రివర్ వాటర్ గురించి తెలంగాణ గవర్నమెంట్ ఒక అర్జీ పెట్టుకుంది కృష్ణా రివర్ బోర్డుకి. దాంట్లో ముఖ్యంగా బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 TMCFT, ఇది ఎన్నోసార్లు మీకు వీడియోస్లో చెప్పాను. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి కృష్ణా వాటర్లో మనకి ఉమ్మడే ఆంధ్రాలో షేర్ అనమాట. ఇది ఈ తెలంగాణ షేర్ తీసుకుంటే 299, ఆంధ్ర షేర్ 512 TMCFT. ఇప్పుడు తెలంగాణ ఏం వాదిస్తుంది అంటే మాకు డ్రై ఏరియా ఎక్కువ ఉంది, అదేవిధంగా మాకు త్రాగునీరు, ఇరిగేషన్, త్రాగునీరు పరిశ్రమలను దృష్టిలో ఉంచుకొని 2020 సంవత్సరం నుంచి 50% కేటాయించండి అని చెప్పి మనకి కృష్ణా రివర్ బోర్డ్ని మనకి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కోరడం జరిగింది. అది మళ్ళీ దాన్ని రివ్యూ చేయండి. 50-50 అంటే 299 కాదు, దీంట్లో అంటే ఆల్మోస్ట్ 530 TMCFT, అంటే 811లో 530 మాకే కావాలి. 50-50 అంటే 400 పైన వస్తుంది కదా. మిగిలిన జలాలతో కలుపుకొని 530 TMCFT మాకు అలోకేట్ చేయండి అని తెలంగాణ గవర్నమెంట్ ప్రజలు తీసుకొస్తుంది అనమాట. అలాగే పత్తిసీమ గురించి కూడా, పత్తిసీమలో మొత్తం మిగిలిన జిల్లాలో వాళ్ళే తీసుకుంటున్నారు. దీంట్లో 34% తెలంగాణ షేరు, 66 ఆంధ్ర తీసుకోమనండి అని చెప్పడం జరుగుతుంది. చూడాలి. ఇది మొన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలంగాణ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో జనరల్గా ప్రజెంట్ ఇది ఈ విధంగా ఉంది. కానీ తెలంగాణ గవర్నమెంట్ 2020 లాస్ట్ ఇయర్ నుంచి కూడా 50% ఇవ్వండి, అలోకేట్ చేయండి టెంపరీగానే సరే అని చెప్పి కృష్ణా బోర్డుకి అపీల్ చేసిందనమాట. ఓకే, గోదావరి బోర్డు ఏమో
మన తెలంగాణలో ఉంటే కృష్ణా రివర్ బోర్డు ఏమో ఆంధ్రాలో ఉంటుందన్నమాట. ఓకే. హై ఫ్రెండ్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. 1993 యాక్ట్ ప్రకారం ఏర్పడింది. ఇది 1993 యాక్ట్ ప్రకారం, పార్లమెంటు యాక్ట్ ప్రకారం ఏర్పడింది కాబట్టి స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. దీనికి జస్టిస్ అరుణ్ మిశ్రా కింద రాష్ట్రానికి కనిపించకపోతే ఈయన చైర్మన్గా నియమితులయ్యారు, జస్టిస్గా జస్టిస్ అరుణ్ మిశ్రా అనమాట. అయితే ఈ హ్యూమన్ రైట్ యాక్ట్ ఏదైతే ఉందో దీనికి 2019లో కొన్ని మార్పులు చేపట్టారు, సవరణలు చేశారనమాట, అమెండ్ చేశారు. ఇంకా ఆ అమెండ్మెంట్స్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను బ్రీఫ్గా. ముఖ్యంగా టర్మ్కి సంబంధించి ఇంతకుముందు 5 years ఆర్ టిల్ అటైన్ ది ఏజ్ ఆఫ్ 70 years చైర్మన్, 5 years ఆర్ టిల్ ది అటైన్ ద 70, ఏది ముందైతే అది. కానీ ఇప్పుడు దాన్ని 3 years తగ్గించారు, 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు, ఏది ముందు వస్తే అది. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ పదవి ఈయన 3 సంవత్సరాలు ఉంటారు, ఇప్పుడు 5 సంవత్సరాలు కాదు, లేదా 70 years, ఏది ముందు వస్తుంది అనమాట. అలాగే అపాయింట్మెంట్, ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన వ్యక్తి మాత్రమే NHRCకి చైర్మన్గా ఉండాలి, ఇప్పుడు జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు, అందుకని ఈయన అపాయింట్ చేస్తారు జస్టిస్ అరుణ్ మిశ్రా. ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఉండేది, ఇప్పుడు జస్టిస్ ఆఫ్ ఎనీ సుప్రీంకోర్టు, జస్టిస్ ఆఫ్ ది ఎనీవన్ సుప్రీంకోర్టులో. సో అదేవిధంగా మూడో పాయింట్ ఏంటంటే ఇంతకుముందు 1+2 మెంబర్స్ ఉండేవారు, చైర్మన్ +2 మెంబర్స్. ఇది కూడా లీగల్ నాలెడ్జ్ ఉండాలి వీళ్ళకి. సో ఇక్కడ 1+3 చేశారు, ఇప్పుడు ఇది పెంచారు 1+3. 3లో 1 woman మస్ట్. అలాగే SC కమిషన్, ST కమిషన్ మెంబర్స్, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్, అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ చీఫ్ కమిషనర్, PD చీఫ్ కమిషనర్, ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్ చీఫ్ కమిషనర్, అదేవిధంగా SC కమిషన్ చైర్మన్, ST కమిషన్ చైర్మన్, NCBC నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్, వీళ్ళందరూ కూడా మనకి మెంబర్గానే ఉంటారు దీంట్లో కూడా. బట్ 1+3 ఇక్కడ ఆ లీగల్ మెంబర్స్, వీళ్ళందరూ కూడా లీగల్ మెంబర్స్ అనమాట, స్పెషల్ నాలెడ్జ్ ఉండాలి లీగల్గా. సో కాబట్టి ఇవి కాస్త మార్పులు చేశారు. అదే న్యూ అమెండ్మెంట్ బిల్ ప్రకారం ఇవి, ఒకటేమో అపాయింట్మెంట్ క్వాలిఫికేషన్స్, 2 టర్మ్, 3 మెంబర్స్, ఈ 3 కూడా మేజర్ చేంజెస్ అనమాట. ఈ యాక్ట్ని 2019లో చేంజ్ చేశారు. ఇప్పుడు ఈయన పదవీ కాలం 3 years. ఓకే ఫ్రెండ్స్, ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి అనిరుద్ధ్ జగన్నాథ్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషస్. ఈయన చనిపోయారు, అందుకని న్యూస్లో వచ్చారు. మన ఇండియాకి చాలా ఫేవర్గా ఉండేవాళ్ళు. ఆయన ఇండియన్ ఆరిజిన్స్ అంతే, ఆయన కూడా అందుకే పేరు కూడా అదేవిధంగా ఉంటుంది, అనిరుద్ధ్ జగన్నాథ్. ఇప్పుడు ఆయన కుమారుడు మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు మారిషస్కి, అరవింద్ జగన్నాథ్. సో అనిరుద్ధ్ జగన్నాథ్ ఈయన మరణం పట్ల మోడీ గారు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా గొప్ప వ్యక్తి కూడా, ఎన్నో అచీవ్మెంట్స్ ఉన్నాయి ఈయన జీవితంలో. సో అదేవిధంగా ఈయన ఇండియాకి మంచి మిత్రుడు కూడా, చాలా సపోర్ట్ చేసేవాడు. ఓకే, అలాంటి వ్యక్తి చనిపోయారు, 91 years ఏజ్లో చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి అనిరుద్ధ్ జగన్నాథ్. మారిషస్, సో మడగాస్కర్, మారిషస్, శ్రీలంక, మాల్దీవులో నడుస్తూ ఉంటాడు. మారిషస్ ప్రైమ్ మినిస్టర్ ఆయన అనిరుద్ధ్ జగన్నాథ్. ఓకే.